కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ సృష్టించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారనే ఆరోపణలకు కొదవలేదు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అక్రమ కేసులు నమోదవుతున్నాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక అనంతపురం జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో గత 3 దశాబ్దాలుగా పరిటాల కుటుంబం సాగిస్తున్న రక్త చరిత్ర ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జగన్ పాలనలో ఫ్యాక్షన్ రాజకీయాలకు పాతరేస్తే చంద్రబాబు సాగిస్తున్న కూటమి పాలనలో తిరిగి ఫ్యాక్షన్ భూతాన్ని బయటకు తీయడానికి ఒక విష ప్రయత్నం మొదలైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీ నేత మాజీ మంత్రి పరిటాల రవీంద్రకు ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. 1994 నుంచి 2004 దాకా రీఆర్గనైజింగ్ కమిటీ అనే ప్రైవేటు సైన్యం ద్వారా వందలాది మంది ప్రత్యర్థులను చంపేశారన్న ఆరోపణలు పరిటాల రవీంద్రపై ఉన్నాయి. పరిటాల రవి మొదలుపెట్టిన హింస రాజకీయాలను ఆయన మరణం తరువాత ఆయన సతీమణి పరిటాల సునీత, కొడుకు పరిటాల శ్రీరామ్ కొనసాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. రాప్తాడు నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యేగా పరిటాల సునీత ఉండగా, ధర్మవరం నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జిగా పరిటాల శ్రీరామ్ వ్యవహరిస్తున్నారు. పరిటాల రవీంద్ర రాజకీయ వారసత్వాన్నే కాదు, రక్త చరిత్రను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు ఈ తల్లి కొడుకుపై ఉన్నాయి. ఎందుకంటే 2014-19 సమయంలో రాప్తాడులో వైఎస్ఆర్సీపీ నేత భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి, కందుకూరులో మరో వైఎస్ఆర్సీపీ నేత శివారెడ్డిలను పరిటాల వర్గీయులే చంపారు. 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఆత్మకూరుకు చెందిన వైఎస్ఆర్సీపీ నేత బాలపోతన్నపై హత్యాయత్నం చేశారు. తాజాగా ఎంపీపీ ఎన్నికల సందర్భంగా విప్ జారీ చేసేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలపై దాడి చేశారు. పాపిరెడ్డిపల్లి గ్రామంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన కురుబ లింగమయ్యపై పాశవికంగా దాడి చేసి హతమార్చారు. ఎటువంటి పాపము తెలియని వ్యక్తి ఈ చీమకు కూడా హాని తలపెట్టినటువంటి కురువలింగమయ్యని హత్య చేశారు. చేసింది పరిటాల సునీత సొంత తమ్ముళ్ళు, వాళ్ళ కొడుకులు. మరి చట్టము మీరు సక్రమంగా పనిచేస్తూ ఉంటే ఈ హత్య జరుగునా? ఈరోజు అటువంటి హత్యలు మరి పునరావృతం కాకూడదు. ఇది చివరి రాజకీయ హత్య కావాలా? ప్రజాస్వామ్యంలో హత్య అనేది నీచమైన పని. ఇటువంటివి జరగకూడదు అనేది మా ఉద్దేశం, జగన్ గారి ఉద్దేశం. పరిటాల కుటుంబానికి హత్యలు చేయడం వెన్నతో పెట్టిన విద్య అని రాప్తాడు నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో నివసిస్తున్న కురుబ, బోయ తదితర బీసీ సామాజిక వర్గాల వారిపై దాడులు చేస్తూ భయపెడుతున్నారని అదే నియోజకవర్గానికి చెందిన వారు వాపోతున్నారు. పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ఏం చేసినా చర్యలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు, లోకేష్ అండదండలతోనే టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువులు, అనుచరులు పబ్లిక్గా దౌర్జన్యాలు చేసినా, హత్యలు, కిడ్నాప్లు చేస్తున్నా పోలీసులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్య కేసులోనూ పరిటాల సునీత సమీప బంధువులైన ఆదర్శ నాయుడు, మనోజ్ నాయుడులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యలో సుమారు 10 మంది పాల్గొన్నారని అనుమానాలు ఉన్నా పోలీసులు మాత్రం 2కే కేసు పరిమితం చేయడం వివాదాస్పదంగా మారింది.